భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం కొనసాగుతున్న నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల ప్రభుత్వాధినేత రికార్డును మోడీ అధిగమించారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా మొత్తం 8,931 రోజులతో దేశంలోనే సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న నాయకుడిగా నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ నేతలు మోదీపై ప్రశంసలు కురిపించారు. చామ్లింగ్ సిక్కిం సీఎంగా నిరాటంకంగా 8,930 రోజులు పనిచేశారు. మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2014 మే 22 వరకు 13.5 ఏళ్లకు పైగా కొనసాగారు. సుదీర్ఘకాలం ఆ రాష్ట్ర సీఎంగా పనిచేయడం కూడా రికార్డే. ఆ వెంటనే మే 24న ప్రధానిగా ప్రమాణం చేశారు. నాటి నుండి వరుసగా మూడోసారి ఆ పదవిలో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. మన్మోహన్ కంటే ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ప్రభుత్వ నాయకత్వ పాత్రలో 25వ ఏట అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ కూడా దీర్ఘకాలం ప్రధానిగా ఉన్నా 2 దఫాలుగా కొనసాగారు. 1966 నుండి 77 వరకు, 1980 నుండి 84 అక్టోబర్ 31న మరణించే వరకు ఆ పదవిలో 15 ఏళ్లు ఉన్నారు. ఆమె తండ్రి భారత ప్రథమ ప్రధాని నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న కన్ను మూసేదాకా దాదాపు 17 ఏళ్లు పదవిలో కొనసాగారు. మోదీ ఈ ఏడాది మరో 2 రికార్డులు సాధించారు. ఆయన యూట్యూబ్ ఛానల్ ఈ నెల మొదట్లో 3 కోట్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంది. గత నెలలో ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఫాలోవర్లు ఉన్న మొదటి ప్రపంచ నేత, రాజకీయ నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు. 8,931 రోజులు అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా కొనసాగడం, దేశానికి ప్రథమ ప్రాధాన్యం, సమగ్ర కార్యాచరణ, ప్రతి పౌరుడికి అవిరామ సేవలో మోదీకి ఉన్న లోతైన నిబద్ధతను చాటుతోందని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత 24 ఏళ్లకు పైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం ప్రధాన్ సేవక్ మోదీ పనిచేస్తున్నారు. ఇది ఆయన అంకిత భావానికి నిదర్శనం. పేదలకు హక్కులు కల్పించడం, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు నిర్మించడం, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను పెంచడం ద్వారా మోదీ యుగం భారతదేశ రూపురేఖలను మార్చివేసింది అని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యంలో వికసిత్ భారత్ విజన్ దిశగా ఇండియా సాగుతోందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జై బీజేపీ సర్కార్. ప్రధానిగా మోదీ హయాంలో మౌలిక వసతుల విస్తృతి, డిజిటల్ విప్లవం, ప్రజా సంక్షేమ పథకాల సమర్థ అమలు, ఆత్మనిర్భర భారత్ దిశగా దేశం శీఘ్ర అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ నితిన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. यहाँ बंगाल में बीजेपी सरकार बनने के बाद एक तरफ हम सबका साथ सबका विकास ये मंत्र लेकर चलेंगे और दूसरी तरफ सबका हिसाब लिया जाएगा.